జగత్తనగా మనము పుట్టి పెరిగి తిరిగిపోయే లోకము. ఈ లోకముకు ఆధారము భూమి. ఎడతెరిపి లేకుండా ఇంటా బయట సర్వత్రా అహోరాత్రములు గాలి వీస్తున్నది. కాని మనకు కనిపించుటలేదు. పగటి వెలుతుర్లో ఆహార నిద్రలతో కార్యకలాపములతో కాలం గడిచిపోతుంది. రాత్రి నిశ్చింతగా జగత్తు నిద్రిస్తుంది. ప్రపంచంలో ఏదో ఒకవైపున ఎప్పుడూ ఒక విధమైన సృష్టి స్థితి లయములు జరుగుతూనే ఉంటాయి. పుణ్యము, పురుడు, పెండ్లి, పేరంటాలు, రోగాలు, మరణాలు మొదలైన సంఘటనలు క్షణక్షణమునకు జరుగుతూ నవ్వులతో ఏడ్పులతో కాలము గడిచిపోతుంది. దీనికి విరామం అన్నదే లేదు. బండలు కరిగించే ఎండలు, కుండపోత వంటి వర్షము, జలముకు అడ్డకట్టించే చలి, శీతోష్ణములు ఇట్టి పరిణామములతో కాలమనే సంవత్సర స్వరూపము కదిలిపోతూ ఉంటుంది. మానవునకు ఈ విధమైన దృశ్యకల్పితమైన జగత్తును అర్థం చేసుకోవటం చాలా కష్టం.